అనంతపురం జిల్లా వెంకటాపురంలో టీడీపీ నేతలు బరితెగించారు. వైఎస్ఆర్సీపీ నేత నారాయణరెడ్డికి చెందిన ప్రహారీ గోడ బండలను ధ్వంసం చేశారు. గతంలో భూ వివాదంపై స్టే విధించింది హైకోర్టు. న్యాయస్థాన ఉత్తర్వులు ధిక్కరించి బండలు ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. సమాచారం తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టీడీపీ నేతల దౌర్జన్యంపై ప్రేక్షక పాత్ర వహించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, మహేశ్వరి, అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు కార్యకర్తల దౌర్జన్యాలు దాష్టికాలు రోజు రోజుకు తీవ్రతర పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా సింగనమల నియోజకవర్గం ఉక్రా సముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు రెచ్చిపోయారు. వాస్తవానికి ఆ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలకు ఒక భూ వివాదం ఉంది రెండు వర్గాల మధ్య సంబంధించి. అయితే ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇక తాము ఎట్లా చెప్తే అట్లా తెలుస్తుందన్న ఉద్దేశంతో ఒకసారిగా పెద్ద ఎత్తున టీడీపీ నేతలు కార్యకర్తలు వెళ్లారు. కోర్టు వివాదంలో ఉన్న భూమికి సంబంధించి అక్కడ కాంపౌండ్ వాల్ దండాలను విచక్షణాయుతంగా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే వెంకటనారాయణ రెడ్డి అనే వ్యక్తి ఆ కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా ఆ భూమికి సంబంధించి స్టే కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ తెలిసి కూడా అక్కడ వెళ్ళారు. అదేవిధంగా దౌర్జన్యం అదేవిధంగా ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా సాక్షాత్తు పోలీసులు బుక్రాయ సముద్రం పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదం అవుతుంది. ఎందుకంటే కోర్టులో వివాదంగా ఉన్న భూమికి సంబంధించి ఆల్రెడీ స్టే ఉన్న భూమికి సంబంధించి దౌర్జన్యం చేస్తున్నప్పటికీ పోలీసులు స్పందించలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అంటే కోర్టు ధిక్కార పిటిషన్ కూడా వేస్తామని కూడా బయట చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీ నేతలు కార్యకర్తల దౌర్జన్యంపై పూర్తి స్థాయిలో గ్రామస్తులు స్థానికులు పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.